కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామంలో స్థానిక రైతులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు వర్లకుమార్ రాజావారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయని దేవినేని ఉమా అన్నారు. ధాన్యం బకాయిల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు గంటల వ్యవధిలోనే ధాన్యం డబ్బులు జమయ్యేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ విక్రయాల్లో రైతులకు ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే సరిచేస్తున్నారన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధానంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ మరియు పౌర సరఫరాల అధికారితో స్థానిక శాసనసభ్యులు వర్లకుమార్ రాజా ఫోన్లో మాట్లాడారన్నారు. ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారని గుర్తు చేశారు. రేషన్ ద్వారా వెళ్ళిన బియ్యాన్ని వీళ్ళ చేతుల్లో కేజీకి 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టి దాన్ని 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాలకు తీసుకెళ్ళి. 3 ఏళ్లలో 48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఈ చంద్రశేఖర్ లాంటి మాజీ శాసనసభ్యులు కాకినాడ వీళ్ళందరూ దుర్మార్గులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. వాటన్నిటిని కూడా కక్కించి రప్పించి వీళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంటే ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మీరు 12.62, 10.62 అని కథలు చెప్పొద్దు. ధాన్యం కొనాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆజ్ఞది. దళారీ మాటల మధ్యలో వాళ్ళు చెప్పే రైతాంగం నమ్మమాకండి. అది నెంబర్తో పని కాదు. ఏదైతే 17.40 రేటు రావాలో బస్తాకి, ఆ బస్తా రేటు మాకు ఇవ్వాల్సిందే. లేకపోతే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో దెబ్బలాడి కొట్లాడి రైతుల తరపున పోరాటం చేశాం. ఇవాళ ఇది ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం.